'డ్రాగన్' షూట్ ఎంతవరకు వచ్చింది? 'దేవరా 2' అసలు ఉంటుందా లేదా? 'గాడ్ ఆఫ్ వార్' అనౌన్స్‌మెంట్ ఎప్పుడొస్తుంది? ఇలా అప్డేట్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ చేద్దాం. 'డ్రాగన్' మూవీ కాస్ట్ వచ్చేసి ఎన్టీఆర్, రుక్మిణి వసంత్, బీజూ మీనన్, అనిల్ కపూర్, గురు సోమసుందరం, అశుతోష్ రాణా, రాజీవ్ కనకాల, భీమల్జీత్ ఒబెరాయ్, రోషన్ మాథ్యూ, అంశుమన్ పుష్కర్, ఖుష్బూ సుందర్, ప్రభాస్ శ్రీను, శత్రు, శివ, సిద్ధాంత్ గుప్తా, ప్రకాష్ రాజ్, అలెగ్జాండర్ మిజేవ్. ప్రెజెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఇంకా ఈ స్కెడ్యూల్ తర్వాత శ్రీలంకలో ఒక స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. అక్కడ కూడా కొన్ని యాక్షన్ సీన్స్‌తో పాటు ఎన్టీఆర్ ఇంట్రో సాంగ్ కూడా షూట్ చేస్తారంట. మూవీ గురించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్తూ కొన్ని డీటెయిల్స్ రివీల్ చేశారు. అవి ఏంటంటే 'డ్రాగన్' మూవీ ఒక పేట్రియాటిక్ ఫిల్మ్ అంట. మూవీ డ్యూరేషన్‌ని పట్టించుకోకుండా స్క్రిప్ట్ మొత్తం షూట్ చేస్తున్నారంట. తర్వాత మొత్తం ఎడిట్ లాక్ అయ్యాక మూవీని ఒక పార్ట్ కింద రిలీజ్ చేయాలా, 2 పార్ట్స్ కింద రిలీజ్ చేయాలని డిసైడ్ అవుతారంట. మూవీ అయితే నెక్స్ట్ ఇయర్ జూన్ 11కి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 'గాడ్ ఆఫ్ వార్' ఈ మూవీ గ్లిమ్స్ యాక్చువల్లీ ఎన్టీఆర్ బర్త్‌డే రోజే రిలీజ్ ఉండాలి. కానీ 'డ్రాగన్' గ్లిమ్స్ ఉందని చెప్పి పోస్ట్‌పోన్ చేశారు. సో దట్ 'డ్రాగన్' గ్లిమ్స్ రీచ్ ఎక్కువ ఉంటుందని. తర్వాత 'దేవరా 2' ఈ మూవీ షూట్ యాక్చువల్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు. మోస్ట్‌లీ 'గాడ్ ఆఫ్ వార్' తర్వాతే స్టార్ట్ అవ్వచ్చు. కానీ మూవీలో ఆల్రెడీ 20% షూటింగ్ అయిపోయిందని 'దేవరా' మూవీ ప్రమోషన్స్ టైంలో ఎన్టీఆర్ రివీల్ చేశాడు. అందులో యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయంట. చూడాలి మరి షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. 'ఎన్టీఆర్ నెల్సన్' మూవీ ఈ మూవీ యాక్చువల్లీ ఎన్టీఆర్‌తో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నెల్సన్ డైరెక్ట్ చేయాలి. ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో బిజీ ఉండడం వల్ల ఈ మూవీ ఇప్పుడు సూర్య దగ్గరికి వెళ్ళిందంట. సో ఇదే అండి ఎన్టీఆర్ గారి మూవీ లైనప్ అండ్ వాటి అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.